ప్రాణం పోయిన మకర రాశి వారికి మే 27, 28, 29, 30, 31 తేదీల్లో ఈ ఒక్క వస్తువును ఎవరికీ ఇవ్వకండి. నాశనం తప్పదు. తప్పక చూడవలసిన వీడియో. అసలు ప్రాణం పోయినా సరే మకర రాశి వారికి మే 27, 28, 29, 30, 31 తేదీల్లో ఏ ఒక్క వస్తువుని ఎవరికి ఎందుకు ఇవ్వకూడదు, ఇస్తే నాశనం ఎందుకు తప్పదు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. మకర రాశి ఇది రాశి చక్రంలోని 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శ్రవణ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ధనిష్ట నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశి కిందకి వస్తారు. ప్రాణం పోయినా సరే మకర రాశి వారు మాత్రం మే 27, 28, 29, 30, 31 తేదీల్లో ఒక పెద్ద జాగ్రత్త తప్పక తీసుకోవాల్సిందే అని అయితే చెప్పుకోవాలి. అయితే ఈ 5 రోజుల్లోనూ మీ జీవితంలో అత్యంత కీలకమైన రోజులుగా అయితే మారబోతున్నాయనే చెప్పాలి. ఎందుకు అంటే గ్రహస్థితులు ఒక్కసారిగా మారిపోతున్నాయి. శని ప్రభావం, రాహుకేతువుల సంచారం, కుటుంబ సంబంధాల్లో వచ్చే ఉద్రేకతను అన్నీ కలిసి మీ జీవితంలో ఒక పరీక్ష సమయానికి దారితీస్తాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో మీరు చేసే ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టానికి దారి తీయవచ్చు. ముఖ్యంగా ఒక వస్తువు ఎవరికి ఇవ్వకండి. మీరు మంచి మనస్సుతో ఇచ్చిన ఆ వస్తువు వెళ్ళిన వెంటనే మీ అదృష్టం కూడా వెళ్ళిపోతుంది అని జ్యోతిష సంకేతాలు అయితే చెబుతున్నాయి. ఇప్పుడు ఆ వస్తువు ఏంటో, ఎందుకు ఇవ్వకూడదు, ఈ 5 రోజులు మకర రాశి వారికి ఎలా జాగ్రత్తగా తీసుకోవాలి అనేది పూర్తిగా అయితే తెలుసుకుందాం. మకర రాశి వారు ఎందుకు ఈ హెచ్చరికలు అంటే, మకర రాశి వారి మీద ప్రస్తుతం శని ప్రభావం చాలా బలంగా ఉంది. శని అనేది కర్మ ఫలితాలను ఇచ్చే గ్రహం. మీరు గతంలో చేసిన పనులకు ఫలితంగా ఇప్పుడు ఒక్కొక్కటిగా అయితే బయటపడే సమయం ఇది అని అయితే చెప్పుకోవచ్చు. ఈ 5 రోజుల్లోనూ మీ చుట్టూ ఉండే కొంతమంది వ్యక్తులు మీ మంచితనాన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా మీ దగ్గర ఉన్న ఒక ముఖ్యమైన వస్తువును అడుగుతారు. అది చిన్నదిగా కనిపించినా ఆ వస్తువులోనే మీ అదృష్ట శక్తి మొత్తం దాగి ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఇది చాలా ఇచ్చిన వెంటనే ఇంటిలో కలహాలు మొదలవుతాయి, డబ్బు నిలవదు, అప్పులు పెరుగుతాయి, ఆరోగ్యం బలహీనపడుతుంది, అలాగే నమ్మిన వాళ్ళ చేతే మోసం జరుగుతుంది, రాత్రి వేళల్లో నిద్ర లేకపోవచ్చు. ఆ వస్తువు ఏమిటి అంటే, మకర రాశివారు ఈ 5 రోజుల్లోనూ ముఖ్యంగా తాము పరసు, డబ్బులు పెట్టుకునే బ్యాగు, బంగారపు ఉంగరం, చేతి గడియారం, వ్యక్తిగత తాళాలు, దేవుడి ఫోటోలు ఉన్న వస్తువులు, పూజ గదిలో ఉపయోగించే వస్తువులు ఇవి ఎవరికీ ఇవ్వకండి. ప్రత్యేకంగా మీకు చాలా కాలంగా ఉపయోగంలో ఉన్న వస్తువులను అస్సలు ఇవ్వకండి. ఎందుకు అంటే వాటిలో మీ శక్తి, మీ అదృష్టం, మీ ఆత్మవిశ్వాసం కలిసిపోయి ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఒక రహస్య సంకేతం ఏమిటి అంటే, ఈ మే 29 లేదా 30 తేదీలన ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి సహాయం అడగవచ్చు. ఆ వ్యక్తి చాలా అమాయకంగా మాట్లాడతాడు, మీపై ప్రేమ ఉన్నట్లుగా నటిస్తాడు, ఒక రోజు కోసం ఇవ్వండి అంటాడు, మీ మీద నమ్మకంతో అడుగుతున్నాను అంటాడు. కానీ జాగ్రత్త, ఆ సమయంలో మీరు భావోద్వేగానికి లోనయ్యి పెద్ద నష్టం జరుగుతుంది అని అయితే గుర్తుంచుకోండి. ఇంటిలో కనిపించే సూచనలు. ఈ 5 రోజులు మీ ఇంటిలో కొన్ని విచిత్రమైన సంకేతాలు కనిపిస్తాయి. అయితే దేవుని దీపం ఒక్కసారిగా ఆరిపోవటం, గడియారం ఆగిపోవటం, గాజు వస్తువులు పగిలిపోవటం, పక్షుల అరుపులు ఎక్కువగా వినిపించటం, రాత్రి వేళల్లో విచిత్రమైన కలలు రావటం ఇవి సాధారణంగా కాదు. ఇవి శని ప్రభావానికి సంకేతాలుగా అయితే చెప్పుకోవచ్చు. మకర రాశి వారు తప్పక చేయవలసిన పనులు. ఈ 5 రోజులు ఉదయాన్నే లేవగానే ఓం సం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే నల్ల నువ్వులు దానం చేయండి, కాకులకు ఆహారం పెట్టండి, పేదవారికి సహాయం చేయండి, కోపాన్ని తగ్గించుకోండి. ఇలా చేస్తే చాలా ప్రభావం తగ్గిపోతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఒక మహిళ వల్ల జాగ్రత్త. అయితే ఈ సమయంలో ఒక మహిళ కారణంగా మీ జీవితంలో పెద్ద గందరగోళం అయితే రావచ్చు. ఆమె చాలా మృదువుగా మాట్లాడుతుంది, మీ బాధలను వింటుంది, మీకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె ఉద్దేశం మాత్రం పూర్తిగా మంచిది కాకపోవచ్చు. మీ రహస్యాలను, మీ ఆర్థిక పరిస్థితిని, మీ బలహీనతలను తెలుసుకోవడానికి ప్రయత్నించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగం మరియు డబ్బు
విషయాల్లో. అయితే మే 31 వరకు ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి. కొత్త ఒప్పందాలపై సంతకం చేయకండి. ఎవరి మాటలను నమ్మి వెంటనే పెట్టుబడి పెట్టకండి. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టకండి. ఎందుకు అంటే ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు తర్వాత బాధలను ఇస్తాయని అయితే చెప్పుకోవచ్చు. కుటుంబంలో ఏం జరుగుతుంది? అయితే కుటుంబంలో చిన్న చిన్న మాటలే పెద్ద గొడవలకు దారి తీయవచ్చు. ప్రత్యేకంగా భార్యాభర్తల మధ్య అపార్థాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు, పిల్లల విషయంలో టెన్షన్లు, పెద్దల ఆరోగ్య సమస్యలు ఇవి ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. దేవుని హెచ్చరిక. అయితే మకర రాశివారు ఈ సమయంలో ఒక పరీక్ష అని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఎవరి మీదైనా అతి నమ్మకం పెట్టుకుంటే, కోపంతో మాట్లాడితే, దానం చేయడానికి వస్తువులు ఇస్తే, దేవుడిని మర్చిపోతే శని ప్రభావం మరింత పెరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. అదృష్టం మార్చేసే సమయం. అయితే భయపడవలసిన అవసరం లేదు. ఈ 5 రోజులు జాగ్రత్తగా ఉంటే జూన్ మొదటి వారంలోనే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే మొదలవుతాయని అయితే చెప్పుకోవచ్చు. ఆగిపోయిన డబ్బు వస్తుంది. ఉద్యోగంలో మంచి వార్త వస్తుంది. శత్రువులు దూరం అవుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఒక పెద్ద అవకాశం కూడా మీ ముందుకు వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. మరొక గుప్త రహస్యం ఏమిటి అంటే మకర రాశి వారు ఈ 5 రోజుల్లోనూ మీ ఇంటి గుమ్మం దగ్గర జరిగే ఒక విచిత్రమైన సంఘటన నిర్లక్ష్యం చేయకండి. ఎందుకు అంటే అది మీ జీవితంలో రాబోయే మార్పుకి సంకేతం కూడా కావచ్చు. మే 29 లేదా 30 తేదీలన ఒక అనుకోని వ్యక్తి మీ ఇంటికి రావచ్చు. పాత పరిచయం ఒక్కసారిగా తిరిగి కలవచ్చు. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి ఫోన్ చేయవచ్చు. ఈ వ్యక్తుల్లో ఒక మీ అదృష్టానికి పరీక్ష మార్చే అవకాశంగా అయితే వస్తారని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వస్తువు ఇస్తే ఎందుకు దోషం? జ్యోతిష శాస్త్రం ప్రకారం మనం ప్రతిరోజు ఉపయోగించే కొన్ని వస్తువుల్లో మన ఆత్మ శక్తి అయితే నిలిచి ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా ఎప్పుడూ మీ దగ్గర ఉండే పరసు, మీ చేతికి అలవాటుగా ఉన్న గడియారం, మీరు ఎక్కువగా ఉపయోగించే ఫోన్, దీనిని దేవుడి దగ్గర పెట్టిన ఆభరణాలు, ఇవి కేవలం వస్తువులు అయితే కాదు, ఇవి మీ శక్తిని మేల్కొల్పే సాధనాలుగా అయితే చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వీటిని ఇతరులకు ఇస్తే మీ అదృష్టం బలహీనపడుతుంది. నిర్ణయాల్లో తప్పులు జరుగుతాయి. డబ్బు వచ్చినా నిలవదు. మనస్సులో ఆందోళన నిండిపోతుంది. రాత్రి వేళల్లో కనిపించే సంకేతాలు. ఈ 5 రోజుల్లోనూ మకర రాశి వారికి కొన్ని విచిత్రమైన కళలు అయితే రావచ్చు. ఉదాహరణకు నీటిలో మునిగిపోయినట్లుగా పాత దేవాలయాలు కనిపించటం, చీకటిలో ఒంటరిగా నిలబడటం, అలాగే పాముల కళ్ళలో కనిపించటం, చనిపోయిన బంధువుల కళ్ళలో రావటం, ఇవి సాధారణంగా మీ భవిష్యత్తుకు సంబంధించిన హెచ్చరికలుగా అయితే భావించవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. ఎవరిని మాటలు నమ్మకండి. అయితే ఈ సమయంలో ఒక వ్యక్తి మీకు నేను సహాయం చేస్తాను, నన్ను నమ్మండి, ఇది చిన్న పని మాత్రమే అంటూ మీ దగ్గరకు రావచ్చు. కానీ మకర రాశి వారు ప్రతి నవ్వు నిజమైన ప్రేమ కాదు, ప్రతి సహాయం మంచిది కాదు. కొంతమంది మీ ప్రతి పరిస్థితిని ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండవలసిన సమయంగా అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ప్రాణం పోయినా సరే మకర రాశి వారికి మే 27, 28, 29, 30, 31 తేదీల్లో ఏ ఒక్క వస్తువుని ఎవరికి ఎందుకు ఇవ్వకూడదు, ఇస్తే నాశనం ఎందుకు అవుతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.